ఈ విశ్లేషణకు స్వాగతం. కాలంలో ప్రయాణించడం అంటే టైం ట్రావెల్ సాధ్యమేనా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఆంగ్ల భాష ద్వారా అది ఖచ్చితంగా సాధ్యమేనండి. ఇంగ్లీష్ గ్రామర్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి టెన్సెస్. అందులోనూ భవిష్యత్తును సూచించే ఫ్యూచర్ టెన్స్ చాలా ప్రత్యేకమైనది. ఇంగ్లీష్ భాష కాలాన్ని ఎలా నిర్దేశిస్తుంది, రేపటి గురించి ఎలా మాట్లాడుతుంది, అసలు ఈ కాలాన్ని సులభంగా ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. మనం ఎప్పట్నుంచో నమ్ముతున్న ఒక విషయాన్ని ఇక్కడ ప్రశ్నించుకుందాం. ఆంగ్ల భాషలో నిజంగా ఫ్యూచర్ టెన్స్ అనేది ఒక ప్రత్యేకమైన రూపంలో ఉందా? అసలు ఉందా? ఈ ప్రశ్న వినడానికి చాలా వింతగా అనిపించవచ్చు, కానీ దీని వెనుకున్న లాంగ్వేజ్ సీక్రెట్ తెలుసుకుంటే మీరు నిజంగా అవాక్కవుతారు. నమ్మండి, నమ్మకపోండి, ఆంగ్ల భాషకంటూ సొంతంగా భవిష్యత్కాలం లేనే లేదు. గతం లేదా వర్తమానంలాగా క్రియలు తమ రూపాన్ని మార్చుకునే ప్రత్యేకమైన స్ట్రక్చర్ దీనికి లేదు. మరి భవిష్యత్తు గురించి ఎలా చెబుతారు? సింపుల్, పక్కింటి వాళ్ల దగ్గర వస్తువులు అరువు తెచ్చుకున్నట్లుగా. ఇది విల్ లేదా షాల్ లాంటి సహాయక క్రియలను, అంటే ఆక్సిలరీ వర్బ్స్ని అరువు తెచ్చుకుని భవిష్యత్తును చూపిస్తుంది. ఇదొక అద్భుతమైన ఇల్యూషన్, అంటే ఒక భాషా భ్రమ అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ ప్రయాణంలో మన ముందున్న రూట్ మ్యాప్ ఒకసారి చూద్దాం. 1. ఫ్యూచర్ టెన్స్ భ్రమ. 2. విల్ కి మరియు గోయింగ్ టు కి మధ్య ఉన్న తేడా. 3. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. 4. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. మరియు చివరగా 5. ఈ భవిష్యత్ టైమ్లైన్పై పట్టు సాధించడం. మొదటి విభాగం ఫ్యూచర్ టెన్స్ భ్రమ, పునాదిని నిర్మించడం. అసలు చిన్నపిల్లలకు, అంటే 1వ, 2వ తరగతుల వయస్సులో ఉన్న విద్యార్థులకు భవిష్యత్తు అంటే ఇంకా జరగనిది అనే విషయాన్ని ఎలా పరిచయం చేస్తారో ఒక్కసారి ఆలోచించండి. వాళ్లు మొట్టమొదట నేర్చుకునేది ఈ మారని పదం విల్ గురించే. ఇది అచ్చం ఒక మాయాదండంలా పనిచేస్తుంది. ఐ ప్లే కాస్త ఐ విల్ ప్లేగా మారిపోతుంది. ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏంటంటే, సబ్జెక్ట్ లేదా కర్త ఎవరైనా సరే ఈ విల్ అనే పదం అస్సలూ మారదు. దీనివల్ల పెద్ద పెద్ద గ్రామర్ రూల్స్ ఏమీ లేకుండానే వాక్యాలు ఫ్రేమ్ చేయడం చాలా సులభమైపోతుంది. ఇక 2వ విభాగం విల్ వర్సెస్ గోయింగ్ టు, మన ఉద్దేశ్యం ఆధారంగా చేసుకునే ఎంపిక. ఇంగ్లీష్ నేర్చుకునేవారు ఫేస్ చేసే అతిపెద్ద కన్ఫ్యూజన్ ఇదే. విల్ వాడాలా లేక గోయింగ్ టు వాడాలా? ఇక్కడ మొత్తం ఆట మన మనస్సులో ఉన్న ఉద్దేశం మీదే ఆధారపడి ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీరు ఇంట్లో ఉన్నారు, అకస్మాత్తుగా ఫోన్ మోగింది. అప్పటికప్పుడేమంటారు? ఐ విల్ ఆన్సర్ ద ఫోన్ అంటారు కదా. ఎందుకంటే అది మీరు ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయం. అదే ఈ వారాంతంలో ఎక్కడికైనా వెళ్లాలని ముందే ప్లాన్ చేసుకుని ఉంటే, అప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ట్రావెల్ అంటారు. ముందే ప్లాన్ చేశారా లేక అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారా అన్నదే ఇక్కడ అసలైన పాయింట్. ఇప్పుడు ఈ స్లైడ్ గురించి నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇక్కడ గ్రామర్ అనేది కేవలం పుస్తకాల్లోని ఒక కఠినమైన నియమం కాదు. ఇది మన సైకలాజికల్ చాయిస్. మనం మాట్లాడే సమయానికి నిర్ణయం తీసుకుంటే విల్ వాడతాం, మాట్లాడక ముందే నిర్ణయం తీసుకునుంటే గోయింగ్ టు వాడతాం. ఈ ఒక్క లాజిక్ పట్టుకుంటే చాలు, ఫ్యూచర్ టెన్స్ మన చేతుల్లో ఉన్నట్లే. గ్రామర్ను ఒక లెక్కల ఫార్ములాలాగా కాకుండా మన ఆలోచనలకు ప్రతిబింబంగా చూస్తే భాష చాలా న్యాచురల్గా వస్తుంది. 3వ విభాగం ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్, భవిష్యత్తులో కొనసాగుతున్న పనులు. ఈ టెన్స్ను అర్థం చేసుకోవడానికి మనం కాలాన్ని ఒక లైన్లాగా ఊహించుకుందాం. రేపు సరిగ్గా ఇదే సమయానికి మనమేమి చేస్తూ ఉంటామో ఒక్కసారి ఆలోచించండి. రేపు ఇదే సమయానికి నేను ప్రయాణిస్తూ ఉంటాను అని చెప్పడానికి టుమారో అట్ దిస్ టైమ్ ఐ విల్ బీ ట్రావెలింగ్ అంటాం. అంటే మనం ఇప్పుడు మాట్లాడే సమయం నుండి మొదలుపెట్టి భవిష్యత్తులో ఒకానొక సమయానికి ఆ పని స్టార్ట్ అయ్యి అప్పటికి కూడా అది ఆగిపోకుండా ఇంకా ప్రోగ్రెస్లోనే ఉందని చెప్పడమే ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఉద్దేశం. అయితే దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. పాజిటివ్ వాక్యాలకు సబ్జెక్ట్ తర్వాత విల్ బీ అని పెట్టి క్రియకు ఐఎన్జీ కలుపుతాం, అంటే హీ విల్ బీ వర్కింగ్. అదే నెగటివ్ అయితే హీ విల్ నాట్ బీ వర్కింగ్. ఇక ఎవరైనా అడగాలంటే, అంటే ప్రశ్నార్థకానికి విల్ హీ బీ వర్కింగ్ అని అడుగుతాం. కేవలం ఫార్ములాలను బట్టి పట్టకుండా ఇలా వాక్యాలుగా చూస్తే భవిష్యత్తులో ఒక పని ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది అని చెప్పడం ఎంత సులభమో మీకే అర్థమవుతుంది. 4వ విభాగం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, రేపటి నుండి గతాన్ని వెనక్కి తిరిగి చూడటం. ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని వివరిస్తుంది. భవిష్యత్తులోకి వెళ్ళి అక్కడ్నుండి వెనక్కి తిరిగి చూడటం అన్నమాట. వినడానికి సినిమాటిక్గా ఉంది కదూ. భవిష్యత్తులో ఒక పర్టిక్యులర్ టైం వచ్చేసరికి ఒక పని పూర్తయిపోయి ఉంటుందని చెప్పడానికి దీన్ని వాడతాం. ఉదాహరణకు, వచ్చే శుక్రవారం నాటికి నా ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది అంటాం గదా.
దానికి బై నెక్స్ట్ ఫ్రైడే ఐ విల్ హ్యావ్ ఫినిష్ ద ప్రాజెక్ట్ అంటాం. అంటే ఒక ఫ్యూచర్ డెడ్లైన్ వచ్చేలోపు మరో పనికి ఎండ్ కార్డ్ పడిపోతుందన్నమాట. దీనికి సంబంధించిన ఫార్ములాలు ఇక్కడ చూద్దాం. దీంట్లో సహాయక పదం విల్కు హ్యావ్ జతచేసి మెయిన్ వర్బ్ యొక్క మూడవ రూపాన్ని అంటే పాస్ట్ పార్టిసిపుల్ను వాడతాం. పాజిటివ్ అయితే విల్ హ్యావ్ ఫినిష్డ్, నెగటివ్ అయితే విల్ నాట్ హ్యావ్ ఫినిష్డ్, ప్రశ్న అయితే విల్ యూ హ్యావ్ ఫినిష్డ్ అని వస్తుంది. భవిష్యత్తులో ఫలానా సమయానికి ఈ పని కంప్లీట్ అయిపోతుంది అని చాలా కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్గా చెప్పడానికి ఈ స్ట్రక్చర్ మనకొక ఆయుధం లాంటిది. ఇక చివరిగా 5వ విభాగం భవిష్యత్ టైమ్లైన్పై పట్టు సాధించడం, మన చేతుల్లో ఉన్న పూర్తి సాధనాలు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలైన పాయింట్ ఏంటంటే, ఈ విశ్లేషణలో మనం చూసిన ఇంగ్లీష్ రూల్స్ అన్నీ కేవలం డ్రై గ్రామర్ ఫార్ములాలు కావు. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలకు విల్, పక్కాగా ప్లాన్ చేసుకున్న పనులకు గోయింగ్ టు, భవిష్యత్తులో నడుస్తూ ఉండే పనులకు కంటిన్యూయస్, ఒక టైంకి ఫినిష్ అయ్యే పనులకు పర్ఫెక్టెన్స్, ఇవన్నీ మన ఉద్దేశాలకు తగ్గట్టుగా వాడుకునే అద్భుతమైన సాధనాలు. ముగించే ముందు మీకందరికీ ఒక చిన్న ప్రశ్న. మనం నేర్చుకున్న ఈ ఫ్యూచర్ టెన్స్ సాధనాలు రేపటి మన సంభాషణలను ఎలా మార్చబోతున్నాయి? ఈరోజు మనం తెలుసుకున్న విషయాలను మీరు నిజ జీవితంలో మాట్లాడేటప్పుడు గమనించడం మొదలుపెట్టండి. భవిష్యత్తు గురించి ఇంగ్లీష్ భాష ఎలా ఆలోచిస్తుందో మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం.